అక్కడ లోకాయుక్త అంటే ఇట్స్ ఓన్లీ ఆఫీసర్స్కి, నాట్ ఫర్ ప్రైవేట్ పీపుల్. అక్కడ మా ఎమ్మెల్యే గారు, తాడిపత్రి ఎమ్మెల్యే గారు కేసు వేశారు. ఎవరి మీద? వాళ్ళ మీద. ఈ బండ్లను ఉన్నాయి, మీరు సరిగ్గా రిజిస్ట్రేషన్ ఇవన్నీ సరిగ్గా చూడలే అని ఆఫీసుల మీద వేసినాడు. అది నేను కంటెంట్ చూస్తే అది. నేను అడిగేది ఏమంటే, అక్కడ ఎందుకు కోర్టుకు పోయినారు అని అడుగుతాను. మీరేం చేస్తారు? బ్రేకింగ్ న్యూస్లు అందరూ ఫ్రాడ్ 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 అంటే, మరి అదే నోటీసో లేకపోతే అదో ఇది ఈడెందుకు లేదు? మేము దొంగ వాళ్ళం, మా దొంగ లారీలు. మరి ఆడ ఎందుకు కోర్టుకు పోయినారు? ఈడ ఒకటేసారి వచ్చి మా ఇంటికాడ లేపిరా, నేను దొంగనా కొడుకు దా జైలు పోతారని ఈడు తీసుకున్నారు. వై దట్ డిఫరెన్స్ ఈజ్ దేర్? అంటే ఇక్కడ మీకు జరుగుతుంది కాబట్టి, మీరు జరుగుతుంది కాబట్టి ఏమిలే అంటే పనుకునేవాడిని కూడా లేపి లోపల తీసిపోయి వేసేది. ఏం నోటీసులు గీసులు ఇచ్చేది లేదా? మరి ఎందుకు ఆడ చేయలేదు మీరు? ఇవే దొంగ బండ్లు ఆడ ఉన్నాయంటున్నారు కదా, అదే లెవెల్లో ఉన్నాయంటున్నారు కదా. మరి ఆడ నువ్వు ఎందుకు లోకాయుక్తకు పోయి ఆఫీసర్ల మీద ఇది ఇచ్చే? ఇంకా రేపు ఏం చేస్తారు? నాకు నోటీస్ ఇస్తారు, నన్ను అరెస్ట్ చేయలేదు. మరి ఈడెందుకు జరిగింది అంటే, ఇది మీది, మీ పరిపాలన, మేము ఏం చేసినా ఏమి కాదు, కరెక్ట్, అంతేనా? మరి ఈ పొద్దు నేను అడిగేది అదే లా అండ్ ఆర్డర్ ఆడ ఎట్లా మీరు పోయినారో ఈడ కూడా నాకు అదే హక్కు ఉంది కదా. నేను సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ ఇక్కడ రైట్స్ లేవు. ఏముంది ఇక్కడ? ఒకటే, వాట్ ఐ సే ఇది లా అంటాను. ప్రతిదానికి ఒకటి ఉంటుంది. నన్ను ఏం చేసినారు? ఐపీఎస్ సెక్షన్ కింద బుక్ చేసినారు. నో, సెంట్రల్ యాక్ట్ ఉంది, మోటార్ సెంట్రల్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాని మీద బుక్ చేయాలి. మరి ఆడ ఎందుకు లా ఒబీడియంట్ మీరు? బికాజ్ మీది ఆడ జరగదు కాబట్టి లోకాయుక్తకు పోయి ఆఫీసర్లు వాళ్ళు ఏదో చేసినారు అని చెప్పినాక వాళ్ళు ఏం చేస్తారు? నాకు నోటీస్ ఇస్తారు, నాయన పలానా వాళ్ళు నీ మీద మోపినారు, ఏమే రా. ఇప్పుడు యాక్ట్ అంతా ఒకటే ఉంటుంది కదా, ప్రతిసాట లీగలైజేషన్ కూడా అంతా ఒకటే కదా, కోర్టులు అన్నీ ఒకటే కదా, లా అన్నీ ఒకటే కదా. మరి ఈడ లేని ఆడ ఎందుకు వచ్చింది? అది ఏమి? వాళ్ళు ఎవరో పెట్టింటే పర్వాలేదు. మా ఎమ్మెల్యే గారు కుద్దుపోయి ఆయన ఒక వాళ్ళతో సంతకం పెట్టి నాకు ఇచ్చి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాడు ఇంకా నాకు రాలే నోటీసు. లోకాయుక్తలు ఇవ్వమనిచ్చినారు, మీరు ఆఫీసర్లు ఫ్రాడ్ చేసినారని ఇచ్చినారు. ఆఫీసర్లు లోకాయుక్తకు పోయినారు. లోకాయుక్త ఏం చేస్తారు? కన్సర్న్ ఆఫీసర్లకు రేపు ట్రాన్స్పోర్ట్ కమిషన్కి పంపించచ్చు. అయ్యా చూడండి ఏందో ఇది వచ్చింది కేసు, వాళ్ళ మీద కేసు మోపినారు. ఇప్పుడు మీరు దొంగోళ్ళు దొంగతనం రిజిస్టర్ చేసినారు అని. అప్పుడు ఏమవుతుంది? ఎంక్వైరీ స్టార్ట్స్. అంతేగాని రేపు పొద్దున వచ్చి నన్ను లోపలికి తీసుకొస్తారా? మరి ఈడెందుకు జరగలేదు? అదే పని. ఎందుకంటే there is no law and order in Andhra Pradesh, please. Whatever they say law, what? ఇప్పుడు చూస్తున్నారు, మొన్న ఏదో వస్తే మీరు చూసిన జక్కల చెరువులో మళ్ళీ నాకు బెయిలబుల్ సెక్షన్ వేసి ఇది ఉంది. ఏమనంటే ఎవరో తిట్టినారంటే అది నేను చెప్పింటే తిట్టినారంటే. అందుకని జాగ్రత్త పడండి అందరు. నేనంటే భరించడానికి రెడీగా ఉన్నా, పబ్లిక్కు చెప్తానా ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఈడ ఏమీ చేయకుండా ఊరికి రాత్రి వచ్చి పట్టకపోయి కేసు పెట్టి లోపలికి వేస్తారు. సెక్షన్లు ఏమేమి పెడతారు? ఐపీఎస్ సెక్షన్లు పెడతారు, 10 years ఇంప్రిజన్మెంట్ ఇది పెడతారు. అందుకని మాకు బెయిల్ కూడా లేదు. మీరు 7 years ఇంప్రిజన్మెంట్ పెడితే మాకు ఇక్కడ బెయిల్ ఇస్తారు మేజిస్ట్రేట్. ఇప్పుడు రేపు ఏం సెక్షన్లు వేస్తారు? ఆడ లేరు వాళ్ళు. సెక్షన్ లేరు, చూస్తారు ఏముంది. ఇది నిజంగానే మేము ఫ్రాడ్ చేసింటే 6 months ఇంప్రిజన్మెంట్ ఆర్ డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనమంతా ఇండియాలో ఉన్నాం కదా, స్టేట్ వైజ్ ఉన్నది, కానీ లా ఇస్ సేమ్. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. అందుకని మేము ఎందుకు పిలిచారండి? ఈ ముందు
మీరేమో ఊరే బ్రేకింగ్ న్యూస్లో దొంగోడు అంతా దొంగ అన్నారు. మరి ఆ రోజు మాకు ఇదే లా ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే ఏం లే, వాళ్ళు ఏం అనుకుంటే అది లా. అర్థమైందా? దొంగోనికి కూడా ఇస్తారా వాడి పని? అసలు గల్లు వేసేవాడిని కూడా చెప్తారు, నాయన ఏమి ఎట్లా నాయన నీకు పొద్దున్నే ఏం కావాలా ఏమి నీ లాస్ట్ కోరిక అనేది ఒకటి ఉంటుంది. గల్లుకి వేసేటప్పుడు కోరిక ఉంటుంది. ఇక్కడ ఏం లేవు నాయన, గల్లుకి వేసినామంటే ఎత్తాడు, వేయడం లోపలికి గల్లు వేయడం అంటే హ్యాంగ్ చేయడమే. గల్లు అంటే తెలుసు కదా, హ్యాంగ్ చేయడం. అది ఉండే పరిస్థితి, రూల్స్ ఇక్కడ ఉండే లా. మరి ఈ పొద్దు వాళ్ళే ఈ పొద్దు ఢిల్లీకి పోయినారు, రాజభవన్ లా సరిగ్గా లేదు, హీడు సరిగ్గా లేదు అంటే ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. నేను నిజంగా చెప్తున్నా ప్రెస్ వాళ్ళకి కానీ మీ వీళ్ళకి కానీ టీవీ వాళ్ళకి కానీ, అయ్యా ముందు ఏదో రెండు ఆలోచించి మా మీద కూడా రాయండి దయచేసి. ఒక్కరన్నా నాకు వద్దు క్వశ్చన్ అడిగినారా ఏమయ్యా ఇదని? సార్ ఈరోజు Euro 3 అంట. మేము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? అశోక్ లీలాండ్ కంపెనీ తెచ్చుకున్నాము. అసలు మీకు తెలుసా స్క్రాప్ అంటే ఏమమ్మా అర్థమో? పనికిరాని వస్తువు, అంతేనా? స్క్రాప్ అంటే పనికిరాని వస్తువు. పనికిరాని వస్తువుకు జిఎస్టీ వేరే, స్క్రాప్కు జిఎస్టీ వేరే, దీనికి జిఎస్టీ వేరే. కొత్త బండికి జిఎస్టీ ఎంత ఉందో మాకు అదే జిఎస్టీ 28% తీసుకున్నారు. ఏమి చాసీ నెంబరు ఇంజన్ నెంబర్లు ఇచ్చి మాకు బండ్లు కొత్తవి తెచ్చి మా ఇంటికాడ పెట్టారు. ఆడే ఉండే, నేను ఏడ దాచిపెట్టలే, మా ఇంటికాడ పెట్టి నేను చేసుకున్నా. కంపెనీ ఇచ్చింది. మరి ఆ పొద్దు అడిగినారా జిఎస్టీ ఎంత అని? ఎవరైనా ఈ పొద్దు అడుగుతారా జిఎస్టీ ఎంత అని? కొత్త బండి 28%, స్క్రాప్కి వేరే. అసలు ఇంకోటి చెప్తాను, ద్వారబంధానికి జిఎస్టీ వేరే, డోర్కు జిఎస్టీ వేరే. తెలియదు. దొంగ అంటే ఇంకోటి, మేము ఏ నెలలో ఈ పొద్దు కాదు ఈ సెకండ్ ఈ నిమిషంలో ఈ సెకండ్లో చేస్తారు రిజిస్ట్రేషన్. ఎందుకు? అవి స్పెషల్ స్టేటస్ ఉండే స్టేట్లో కాదా? చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ లేదు ఆడ, ఎంప్లాయీకి ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంటేజ్తో కట్టాలా, ఎవ్రీథింగ్ ఎగ్జామ్టెడ్ దే. ఆడ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మా బస్సు పోతే 30 బర్తులకే చేసేది, ఆడపోతే 36 చేస్తారు. మేమంతా ఆడ 36 చేసుకొచ్చుకుంటున్నాం. ఈడ టన్నేజ్ ఒకటి ఇస్తే ఆడ 12 టన్నులు ఎక్కువ ఇస్తారు. ఇవన్నీ తెలియదు. ఎందుకంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. ఈరోజు కర్ణాటకలో స్లీపర్ లేదు, తమిళనాడులో స్లీపర్ లేదు, కేరళలో స్లీపర్ లేదు, ఏమి తెలంగాణలో స్లీపర్ లేదు. ముందు ఆంధ్రాలో ఉండేది. కేసినేని నాని కొట్లాడినప్పుడు ఇక్కడ స్లీపర్ వచ్చింది. అప్పుడు కూడా అవన్నీ అక్కడ రిజిస్ట్రేషన్స్ అని కొట్లాడింది. మరి ఇప్పుడు స్లీపర్లు ఏం చేస్తారు? ఈడైతే 30 ఇస్తారని చెప్పి నాగాల్యాండ్, మేఘాలయ, ఏఆర్పై అక్కడ 36 చేసుకొని వస్తున్నాం. 36 బర్తులు చేస్తారు. ట్యాక్స్ ఒకటే ఇంక్రీజ్, కానీ బస్సు ఒకటే, టైర్లు అరుగుదల అదే, డీజిల్ అదే, మాకు 6 సీట్లు ఎక్కువ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పోతాను. అవన్నీ తెలుసుకోవడం దొంగలు అంటే ఈ బుద్ధి ఏమైంది? కార్లన్నీ చిక్కినాయి. మేము అట్లా దొంగతనం చేయలేదు. మాకు కంపెనీ అమ్మింది 0 మార్క్ 3 మార్క్ 6. ఈ బుద్ధి మార్క్ 4 లేదు. రండి ఇప్పుడు మార్క్ 4 రిజిస్టర్ అవుతుంది. ఎందుకు 31st వరకు మళ్ళీ ఎగ్జామ్షన్ ఇచ్చినారు. అరిచింది అందరూ Euro 3. ఇప్పుడు 25 ఏళ్ళ బస్సులు తిరుగుతున్నప్పుడు Euro 3 2019లో పోయిందే. దానికి ఉండదా వాల్యుయేషన్ కానీ ఇంకోటి కానీ? పొల్యూషన్ తగ్గియాలని చెప్పి పెట్టినారు, అంతే. నేను ఈ పొద్దు నేను తప్పు, ఒకవేళ నేను చేసినానే అనుకుందాం తప్పు, ఈ సెక్షన్లన్నీ పెట్టకూడదు. వాళ్ళ జరుగుతుంది కాబట్టి ఈ సెక్షన్లు పెట్టినారు. మరి ఈ పొద్దు అదే కర్ణాటకలో వీలుపై ఒక ఖాతాలో పెట్టి వీలు లెక్క కట్టి లాయర్లకు ఎందుకు ఫైల్ చేస్తున్నారు? అది ఇది కూడా చేయాలి కదా. అంతే కదా. రూల్ ఈజ్ సేమా కాదా అని అడుగుతాను. నేను దొంగనే, బట్ రూల్ ఈజ్ సేమ్ ఆర్ నాట్? వై దట్ డిఫరెన్స్ వాజ్ దేర్?
ఈడైతే రాత్రి ఇంట్లో తెల్లవారులు పట్టుకుంటే 5 గంటలకు వచ్చి లేపి లోపలికి వేస్తారు. మరి ఆడేయలేదు ఈ పొద్దు రాంటి పోదానండి, బెంగళూరు పోదానండి, నేను కమిషనర్ దగ్గరికి పోదానండి. యూ విల్ నాట్ అరెస్ట్ మీ బికాజ్ కోర్స్ ఆఫ్ ఇది ఉంటుంది, దానికి ఒక కోర్స్ ఉంటుంది, లా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ పొద్దు నీ కాడికి వచ్చేళ్ళకి లా అని చెప్పి లెటర్లు రాస్తారు. అంటే మా కాడికి వచ్చినప్పుడు ఏం లేవు, లా లేవా? మీకైనా లా ఉండేది. నీ కష్టం వచ్చినప్పుడు వాడు అట్లా ఉంటాడు వీడు ఉంటాడు రాస్తావు. మరి మా కష్టం వచ్చినప్పుడు నాకు ఛాన్స్ లేదే, ఎందుకు లే? మరి ఈ పొద్దు కర్ణాటకలో ఎందుకు ఇస్తాను మాకు ఆ ఛాన్స్? నువ్వు ఎందుకు చేయలేకపోయినా వాడు? నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదు, వాళ్ళకేమో లా అండ్ ఆర్డర్ ఉండాలా, ఏమీ మాట్లాడేదానికి లేదు, ఏమీ చేసేదానికి లేదు. ఏమో దీనికి కూడా ఏమన్నా 188 ఏం ఏంటి మళ్ళీ అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు. మీతో మాట్లాడింది కూడా ఇంకా మీరు ఊరికి బ్రేకింగ్ న్యూస్ కొంత ఆలోచించండి. బ్రేకింగ్ న్యూస్ ఎవరికైనా పెడుతుర్లేండి, అందరిని ఇచ్చేద్దండి. మీరు బ్రేకింగ్ న్యూస్ పెట్టి ఏమైంది తెలుసా, మాకు బెయిల్ లీకుండా చేసింది. పాపం ఇప్పుడు వాళ్ళని అనకూడదు. ఇప్పుడు మన మేజిస్ట్రేట్లు కానీ జడ్జిలు కానీ వాళ్ళు పేపర్ ఎక్కువ చదువుతారు, చూస్తారు ఏమవుతుందని. ఓహో ఇంత గలాట్ అవుతుంది, ఇంత అవుతుంది అని చెప్పి మాకు కొద్దిగా కష్టం వచ్చింది. అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచినది. ఇప్పుడు సాక్షిలో రాకుండా నేను పిలిచేది కూడా లేదు. ఏదో కొందరు పిలుచుకొని రాన్న ఇంట్లో ఉంటారు కదా. దీంట్లో కూడా ఇప్పుడు మీరు ఎట్లా మమ్మల్ని పక్కన పెట్టినారు ఒక్కో పార్టీని, మీరు ఎట్లా పక్కన పెట్టారు అట్లా కూడా మాకు కూడా పార్టీలు ఉంటాయి దీంట్లో. మీ దాంట్లో కూడా ఏదో వాళ్ళు పిలుచుకొని దిగొద్దు. సాక్షి దయ వలన మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి చూస్తాను. ఏం సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసిన దాంట్లో. రైట్, థ్యాంక్ యూ. ఈ వరుస కేసులు వివాదం ఏంటి సార్? మరి మీరైతే నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి ఉంటున్నారు, వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడ ఇప్పుడు రూల్ పొజిషన్ ఎవరికి తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు యూరో 4 వచ్చినాక నీ ముందర బండి పోతాంటే నువ్వు ఇట్లా అంటే నా నంబర్ ఏమి, దాని ఫైనాన్స్ ఏమి అన్నీ వస్తుంది, నీకే వస్తుంది. మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము పేపర్ పెడతానే వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు జిఎస్టీ కట్టినావా లేదా అని, జిఎస్టీ కడతానే అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఇది ఉంది, ఒక డిపార్ట్మెంట్, కార్లకు ఒకటి, బస్సులకు ఒకటి, లారీలకు ఒకటి ఇట్లా పెట్టినారు. జిఎస్టీ ఎంటర్ అయితేనే ఇక్కడ అందరికీ అన్ని ట్రాన్స్పోర్ట్కి వచ్చేస్తుంది. పలానా చాసీ నంబరు, పలానా చాసీ బయటకు వచ్చింది, పలానా మోటార్ సైకిల్ బయటకు వచ్చింది, పలానా కార్ బయటకు వచ్చిందని ఎంటర్ అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఇమీడియట్గా ఈ యూరో 4లో వచ్చేస్తుంది. ఎనీవేర్ ఎనీ స్టేట్ ఆన్లైన్ ఇట్లా అంటానే నా నంబర్, నా చాసీ నంబర్, ఇంజిన్ నెంబర్ కొడితేనే ఇది కంపెనీ అమ్మిందా లేదా, దీనికి జిఎస్టీ కట్టినారు లేదా వచ్చేస్తుంది. మరి ప్రభుత్వం అధికారులపై ఎన్ని చర్యలు తీసుకోవడం లేదంటున్నారు? ఏం తీసుకున్నారు? ఇప్పుడు 15 మందిని చేసినారు కదా, 15 మందికి సస్పెన్షన్ ఏమో ఇచ్చినారు, మేమో ఇచ్చినారు కదా. ఇప్పుడు నేను దొంగనయ్యా, ముందు మీరు అసలు అశోక్ లీలాండ్కి ఎందుకు చేయలే? నువ్వు స్క్రాప్ అంటే ఎట్లా ఇచ్చినారో లారీ అని. అసలు నీకు నంబరు, చాసీ నంబరు, ఇంజన్ నంబరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? స్క్రాప్గా అమ్మినప్పుడు, అంత ఇడిభాగాలు అమ్మినప్పుడు నువ్వు ఇన్వాయిస్లో ఇంజన్ నెంబర్, చాసీ నెంబర్ ఎందుకు ఇచ్చినావంటే చెప్తే మీకు టైం ఉంటే చెప్తా. అయ్యా యూరో 3 అప్పుడు ఏమైందంటే ఒక లిమిట్ పెట్టినారు, ఈ నుంచి మీరు బండ్లు తయారు చేయకూడదు అని. అయితే ఏం చేసినారు, బండ్లు తయారు చేసేవాళ్ళతో సుప్రీంకోర్టు పోయినారు. పోరా నీకు 5 నెలలు ఇస్తా టైం అని ఇచ్చినాడు. మళ్ళీ తయారు చేసినారు, అవి అమ్ముడు పోతే మళ్ళీ ఇచ్చినారు. అట్లా 5 సార్లు ఇచ్చినారు. 6వసారి ఏం చేసి పొద్దునూలు ఇస్తానని మళ్ళీ చేసినారు. వీళ్ళు చేసేవాళ్ళకి ఏమైంది, ఈలే 27,000 వెహికల్స్ నిలబడిపోయినాయి. నిలబడిపోతే ఏం చేసినారు, ప్రతి ఆర్టీఓ ఆఫీస్లో పోయినారు, కంపెనీ వాళ్ళంతా చేసుకుని ఏమో చేసుకున్నారు. ఎక్కడ సరే నేను దొంగ, నా కొడుకుని దొంగని నేను ఏఆర్లో చేసిన, తాడిపత్రులు ఎట్లా రిజిస్టర్ అయినాయి, ఎఫ్ఐఆర్లో ఏముంది, నేను 26 బండ్లకే నేను సాక్షి తెచ్చినాడు. ఎందుకంటే బ్యాంక్
ఇప్పుడు వైట్ మనీ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి, మా లోన్లు ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఐఆర్లు ఏముంది? 140 బండ్లకు ఎఫ్ఐఆర్ ఏముంది? 26 బండ్లే దివాకర్ రెడ్డి ట్రావెల్స్ అని ఉంది కదా. దివాకర్ ట్రావెల్స్కి 26 ఎఫ్ఐఆర్. నేను అబద్ధం చెప్పలేను కదా, మీరు స్టేషన్కి పోతే తెలుస్తుంది. మరి 26కు 141 ఎట్లా చేసినారు? పట్టుకోవడం, కొట్టడము. నువ్వు ప్రభాకర్ చెప్పు, అసలు నేను ఎట్లా ఇన్వాల్వ్డ్? ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఏ బస్సు ఏ లారీ నాకు పెడతలేదు. ఏం లేదు, ఎవరిని పట్టుకోవడం, వన్ పట్టుకోవడం, కొట్టడం. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీసులో మీకు మోటార్ సైకిల్ ఉన్నాయేమో, మీరు ఏజెంట్కి ఇచ్చింటే మీరు కూడా దొంగలి ముందు. ఎందుకంటే పోలీస్ సర్టిఫికెట్ ఆడ ఇస్తారప్ప, సంతకాలు పెడతారు. నేను ఎప్పుడు చేయలే, మేము చేయలే. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ఓనర్స్, ప్రొఫెషనల్ ట్రాన్స్పోర్టర్స్. మీకు ఓపిక ఉండదు, మాకున్నారు ఏజెంట్లు ఉన్నారు, చేసినాం. దాన్ని పట్టుకొని ఏం చేసిరు? వాడోడో చేసినాడని చెప్పి కొట్టి దీంట్లో ఉమారెడ్డికి సంబంధం, ప్రభాకరెడ్డికి సంబంధం. మీకు మోటార్ సైకిల్ అంటే మేమని దొంగ సర్టిఫికెట్లు స్వామే. నీవు కూడా ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, పోలీసులు కూడా ఓపిక ఉండదు పాపం. ఆ పేపర్లు ఇస్తారు, తీసి సమయం పెట్టి చేసి పారేస్తాడు అన్నీ. ఆర్టీఓ ఆఫీసులో చుట్టూ ఉండేటివి. నేను దొంగ అని ఇప్పుడు కార్లు కూడా నాగని చెప్తే పోతానులే, దాంట్లో కూడా ఇరికిండే. మా ఊళ్ళో కూడా 2-3 తెచ్చారు స్వామే, ఇరికిండి దాంట్లో కూడా. ఇప్పుడు నాకేం బాధ లేదు, నేను మళ్ళీ లోపలికి పోయాను, రెడీగా ఉన్నా. మీ పిల్లల గురించి, మీ మనవల గురించి ఆలోచుకోండి. నాకేం నా కొడుకు గురించి ఆలోచన లేదు. ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. ఇంకా మీరు పూర్తి బతకలేకపోతే ప్యాక్, కెనడాకో బనడాకో ప్యాక్. మీ పిల్లలు అడిగిపోతారు. మా చేతగా రైతాంగం అంతా ఏముంది, ఎంతసేపు నేను బతకాల్సిందే. అందుకని నా బాధ అంతా ఎవరంటే, అందరూ ఏదైనా ఆలోచించండి దయచేసి. లెట్ ద లా అండ్ ఆర్డర్ బి మెయింటైన్డ్. మనకు అందరికి ఉండేది ఒకటే ఆయుధం. ఏమయ్యా అర్జునికి ఏదో ఉన్నింది కదా, స్వామి పాశుపతం ఏదో అంటారు, నాకు అట్లా తిరిగి సాగదు. అట్లనే మనకు ఉండేది ఏమి? కోర్టులు. మరి ఆడ లీగల్గా ఈ పొద్దు కోర్టుకు పోయి ఒక నోటీస్ ఇచ్చి దాని ద్వారా మా మీద ఎంక్వైరీ చేస్తారు. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. ఇట్స్ నథింగ్. ఎందుకంటే మాకు వాళ్ళు సరిపోదు, చెయ్యి. ఈరోజు నీకు జరుగుతుంది, మీరు జరుగుతుంది, మనం 5 గంటలకు నిద్ర లేపి పోలీసులను పంపించి అడిగే టైం లేకుండా, మాట్లాడే టైం లేకుండా, ప్రెస్ వాళ్ళు రానివ్వకుండా, ప్రెస్ వాళ్ళు గేటు బయట వేసి తోసి మా గ్లాసులన్నీ ఎత్తి మేము పోతా అంటే మిమ్మల్ని తరిమి. ఇప్పుడు బెంగళూరులో జరగలే, పోయినారు. ఒక అతను సంతకం పెట్టి మా ఎమ్మెల్యే గారు ఒక వకీల్ని పెట్టుకొని 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వకీలు చాలా కాస్ట్లీయెస్ట్ అఫేర్ ఇస్ గోయింగ్ టు. మా ఊర్లో బెయిల్ ఏమంటే 50,000 మన వకీల్కి. కనీసం ఒక 4-5 లక్షలు పెట్టుకొని మళ్ళీ చెప్పింటాడు, సార్ ఇది అయినాక మళ్ళీ ఇస్తాంలే సార్ అని చెప్తాం మేము. అట్లే ఇప్పుడు 4-5 లక్షలు ఖర్చు పెట్టుకొని చూడు లీగల్గా ఎంత బాగా పోయినాడు. మరి అదే ఈడ జరిగింటే సంతోషించింది. అది ఇప్పుడు అంతా ఇదేమరా అంటే దే ఆర్ అట్ కరెక్ట్ ప్రొసీజర్ ఇన్ కర్ణాటక, వై దే ఆర్ నాట్ డన్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదండి నా అభియోగం అంటారు, ఏమంటారు? రైట్, ఇంకా మీరు ఏమైనా అనగలుగుతారు? నేనే అడుగుతాను మిమ్మల్ని, మీరు అడగకపోతే. రే ప్లేట్లు పెట్టమని. ఇది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు లీగల్గా పోయినారు. మరి అదే ఈడ ఎందుకు లేదు అని. నువ్వు ఏదో జరుగుతుంది, నీకు పొద్దున ఉప్పులు జరుగుతుంది, నువ్వు ఢిల్లీకి పోతివి, రాస్తివి. నో, ఇట్స్ రాంగ్. నేను ఒకటి చెప్తా, ఇంతవరకు ఆయనకు మీరు ఇన్ని కేసులు ఓడిపోయినాడు, కిన్ని కేసులు ఓడిపోయినట్టు. ఏం ఓడిపోయినాడు? ఆయన నవరత్నాలు ఏంటంటే దానికి ఎప్పుడు కోర్టుకు పోయి ఎప్పుడు వాళ్ళు స్టేకి ఇవ్వలేదు. నువ్వు చేసిన తప్పుదానికి పోతారు, కోర్టుకు పోతాను వస్తుంది స్టే. అది పరిస్థితి.
ఇప్పుడు మీరు చెప్పాలా దొంగోడినే, మరి దొంగోడిని తాడేందుకు లీగల్గా ఈడెందుకు పట్టుకునే దొంగోడిని అంటే మా దొంగతనం చేస్తాను మీకు కూడా ఛాన్స్ ఉండదు, లోపల వేస్తారు, మళ్ళీ చూసుకోరు అంటారు. ఏమైనా మీరు చెప్పాలి ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్తానా. ఈడ లా లేదు అంటున్నా, ఉంది అంటారా మీరు? ఏం చెప్పు, నాకేం టేబుల్ లేదు లేపా, నాకేం లేదు, నువ్వు చెప్తే వింటా అంతే. ఏం సార్ లా ఉందా? ఇప్పుడు నేను ఒకటే కంపేర్ చేయదు, అక్కడికి పోయి మీరు అట్టా పోతున్నారు, మరి ఈడెందుకు ఇట్టా పోలే? మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఒకవేళ నేను తప్పించుకుంటాను, లోపలికి పోతాను, ఐ హ్యావ్ సమ్ టైం, నా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, రేపు నేను ఇస్తాను. అసలు ఒక్కడు కూడా అశోక్ లేలాండ్ మీద పోరు. నేను పోతాను, ఎప్పుడో పోయేటప్పుడు పోతాను, నాకు టైం చాలా ఉంది. టైం మీరు చిక్కాలు పెట్టుకుని అసలుగా మాట్లాడుతారు. అంతకుముందు అంత పనులనే కనిపిస్తారు, నవ్వుతా అంటే అబ్బా ఏ దొంగోళ్ళ మీరు, నిజంగా దొంగోళ్ళ ప్లేట్ మీరు మళ్ళీ దొంగోళ్ళ ప్రెస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడేస్తారు, మీరేం మాట్లాడరు. నువ్వు అడుగు, ఏమని అడిగితే క్లోజ్ అంటాను, క్లోజ్ కాకపోతే నాకు జవాబు రాలే మీ దగ్గర నుంచి.